భగవద్గీత సాక్షాత్తు తను పరమాత్మగా ప్రకటించుకొని నేనే భగవంతుణ్ణి, మళ్ళీ వాడికి డౌట్ వస్తుందేమోనని విభూతి యోగం చెప్పిన తర్వాత, అంటే ప్రకృతిలో సకల చరాచర ప్రాణికోటి నివసిస్తున్న ఈ ఆవృతమైన విశ్వ జగత్తులో తను ఏమిటో ఏ వస్తు విశేషాలలో సుప్రతిష్ఠుడయ్యున్నాడో, ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. రాక్షసులలో ప్రహ్లాదుడు, నిజానికి దాని ఉచ్చారణ ప్రహ్లాదుడు చిహ్నము అలా చెప్పాలి. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణకులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు, మునులలో వేదవ్యాసుడు. చివరిలో చెప్తాడు, అర్జున పాండవులలో నీవు నేనే. అంటే ఈ సమధికమైన ఈ విశ్వ జగత్తులో వేటిలో ఆయన సమధికంగా కొలువై ఉన్నాడో చెప్తున్న పరమాత్మను చూసి మనలాగానే అతను కూడా డౌట్ వస్తుందేమోనని తర్వాతే విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. వాటిల్లో కూడా మనం వెళదాం. గుర్తుపెట్టుకోండి, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటే 18 అధ్యాయాలలో 17 అధ్యాయాలు కర్తవ్య బోధకి సంబంధించినవి. ఒక్క అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం మాత్రమే దర్శనానికి సంబంధించింది. అతి ఉత్కృష్టమైన అత్యంత శక్తివంతమైన బోధ భగవద్గీత. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు జగద్గురువు. ఎందుకు జగద్గురు అయ్యాడు? దానికి సోదాహరణంగా మనం వివరించుకుంటూ దాని అర్థం తెలుసుకోవాలంటే, విశ్వజనీనమైన భగవద్గీత రూపంలో దేశ కాల జాత్యాదులకు అతీతంగా బోధ చేశాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువయ్యాడు. మన పిల్లలకి చెప్పాలి, భగవద్గీతలో ఏముంది నాన్న, భగవద్గీత ఎందుకు చదవాలి అని అంటే వాళ్ళకి తెలిసే భాషలో చెప్పండి. భగవద్గీతను దయచేసి జటిలం చేయొద్దు. ఇప్పటికే ఏమిటంటే భగవద్గీత పుస్తకాలు ఎంతమంది హిందువుల ఇళ్లలో ఉన్నాయి అని ప్రశ్నిస్తే అది చాలా ప్రశ్నార్థకం. ఉంటే చదువుతున్నారా అంటే వాడు అలా చూపిస్తాడు, పూజ గదిలో పెట్టి దండం పెడుతున్నాడు అనమాట. భగవద్గీత పూజ గ్రంథం కాదు, భగవద్గీత పఠనా గ్రంథం మాత్రమే కాదు, భగవద్గీత ఆచరణ గ్రంథము. భగవద్గీత పరమావధి ఆచరణ. మహాభారతానికి 2 కళ్ళు లాంటివి, ఒకటి విష్ణు సహస్రనామము, రెండవది భగవద్గీత. లౌకికమైన ఫలితాలు పొందాలని అనుకునే వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని, మోక్షగాములు భగవద్గీతని ఆశ్రయిస్తారన్నది పెద్దల ఉవాచ. కాబట్టి రెండిటి పరమావధి మనకు తెలుసు. కాబట్టి మళ్ళీ జన్మరాహిత్య స్థితికి పరమాత్ముడు చెప్తాడు భగవద్గీతలో అనేక సార్లు. ఈ శరీరానికి పరమాత్ముడిచ్చిన కితాబు, ఈ లోకానికి పరమాత్ముడిచ్చిన కితాబు మనం కనుక తెలుసుకుంటే, అర్థం వివరణ మనం తెలుసుకుంటే జీవితంలో స్పష్టత ఏర్పడుతుంది మిత్రులారా. క్లారిటీ ఏర్పడాలంటే భగవద్గీత చదువుకోండి. జీవితంలో క్లారిటీ. పరిగెత్తున ఉదయం 7 గంటలకు లేచి రాత్రి ఇంటికి 10, 11, 12 వచ్చి గుండె పట్టుకుని ఉదయం గుప్పెడి ట్యాబ్లెట్లు, మధ్యాహ్నం గుప్పెడి ట్యాబ్లెట్లు, రాత్రి భోజనానికి ముందు గుప్పెడి ట్యాబ్లెట్లు. ఎందుకు సంపాదిస్తున్నామో తెలియదు. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవాలనుకుంటే భగవద్గీత చదవండి. మహాభారతం మొత్తం ఒక ఎత్తు, భగవద్గీత ఒక్కటే ఒక ఎత్తు మిత్రులారా. మహాభారతం మిగతా మత గ్రంథాలు లాంటివి కాదు మిత్రులారా. మిగతా మత గ్రంథాలన్నిటికీ ఒకటే గ్రంథం. కానీ హిందువుల ఆరాధ్య గ్రంథం ఏది అంటే ఒకటి కాదు మిత్రులారా. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఎన్నో, ఒకటి కాదు. మనల్ని నడిపించడానికి, మనల్ని అంటే కేవలం హిందువులు మాత్రమే కాదు మిత్రులారా. హిందూయిజం అంటే క్లారిటీ ఉండాలి. మిగతా ప్రపంచంలో మిగతావన్నీ మతాలు, మనది మాత్రం ధర్మము. దీని పేరు సనాతన ధర్మము. ధర్మం అంటే అర్థం ధ్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల సర్వులకి ఆనందం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మము అని అర్థం. జగత్తును ధరిస్తుంది కాబట్టి దీనికి ధర్మము అని పేరు. ధర్మమే.
సినిమా హీరోల పేర్లు చెప్పగానే చప్పట్లు కొట్టేస్తారు చూడండి చిన్నపిల్లలు కుర్రాళ్ళు. సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే. ధర్మాన్ని యాక్ట్ చేసేవాడికే అంత పవర్ ఉందని మనం ఫీల్ అవుతుంటే, ధర్మాన్ని అనుష్ఠించేవాడికి ఇంకెంత పవర్ ఉండాలండి, ఎంత శక్తి ఉండాలి. ఆ శక్తిని ప్రసాదించేదే భగవద్గీత. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత అని చెప్పుకున్నాం. భగవద్గీత ఒక్క శ్లోకమైన గురుముఖతః అధ్యయనం చేసిన వాడికి, భగవద్గీత ప్రారంభమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మం అనే శబ్దంతో ప్రారంభం అవుతుంది. భగవద్గీత అంతం ధ్రువానీతిర్మతిర్మమ, మమ అనే పదంతో పూర్తవుతుంది.